ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొలుసు పార్థసారథి విమర్శించారు. చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. కృష్ణా జిల్లా పెన్నమలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్థసారథితో మా ప్రతినిధి రాజా రమేష్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాడిగడప పంచాయతీ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అంటూ ప్రజల్ని ఆశీర్వదించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పార్థసారథి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు స్పందన ఏ రకంగా ఉంది? ఎటువంటి సమస్యల మీద మీరు భరోసా ఇస్తున్నారు? స్పందన బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క మహిళ, నిరుద్యోగ యువకులు జగన్ అన్నని ఒకసారి చూడాలి, ఒకసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేయాలి, ఆయన పరిపాలన చూడాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడ ప్రచారం చేస్తున్నా కూడా చాలా ఆశావాదంగా ప్రచారం జరుగుతూ ఉంది, చాలా ఎంకరేజింగ్గా ఉంది. నేను ప్రత్యేకంగా భరోసా ఇచ్చేది ఏమిటంటే, ఈ కాలువ కట్టల మీద కొన్ని వేల మంది నివసిస్తూ ఉన్నారు. పక్కా గృహాలు నిర్మించుకుని వాళ్ళ కాయ కష్టంతోనూ చెమటోడ్చి ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇల్లు నిర్మించేటప్పుడు అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులందరూ కానివ్వండి, అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి విజయవాడని సుందరీకరించడం కోసం ఈ కాలువకట్ల మీద ఇళ్ళన్నీ పీకేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం నాయకులు వీళ్ళని రోజు రోజుకి బెదిరించి వీళ్ళ బలహీనతలను ఆసరాగా తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే స్థాయికి దిగజారిపోయారు. ఆఖరికి శాసనసభ్యుడు కూడా. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భరోసా ఇస్తా ఉన్నాను, వాళ్ళకి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాలం మీద ఇల్లు పీకటానికి వ్యతిరేకం. ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పీకము. మేము ఇంకా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, రోడ్లు కానివ్వండి, త్రాగునీటి కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కానివ్వండి, అన్ని వసతులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇళ్ల స్థలాల డిమాండ్ చాలా ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న అభివృద్ధి మూలంగా కానివ్వండి, లేకపోతే రకరకాల కారణాల మూలంగా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతూ ఉన్నారు. వీళ్ళకి ఇళ్ల స్థలాల కొరత తీవ్రంగా ఉంది. తప్పకుండా, ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ దాదాపు కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించాం. కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేసి సేకరించి పేదవాడికి ఇళ్ల స్థలం కోసం ఇచ్చిన పాపన పోల. మరి ఇంకా కూడా చాలామందికి డిమాండ్ ఉంది. ఆ ఇళ్ల స్థలాల సమస్యను కూడా తీర్చడానికి నేను చిత్తశుద్ధితో కృషి చేస్తాను. తప్పకుండా నా ఈ కృషిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పకుండా సహాయం చేస్తారని చెప్పేసి భావిస్తాను. అదొకటి తప్పకుండా తీరుస్తారని చెప్పేసి మనం చేస్తాను. పెనమలూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు పేద ప్రజలకు అండగా ఉండాల్సిన దానికి బదులు పేదల కష్టాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన ఈ పాలన నుంచి విముక్తి కావాలి అని అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయాన్ని ప్రజల నుంచి స్పందనగా తనకు ఎదురవుతోందని కొలుసు పార్థసారథి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, కృష్ణా జిల్లా.